ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందంట. అంటే నక్సలైట్లకు పోలీసుల మధ్య కాల్పులు జరిగితే ఆ కాల్పుల్లో 3 నక్సలైట్లు, 2 పోలీసులు చనిపోయారట. అంటే గతంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు వాళ్ళ ఆవాసంగా చేసుకొని ఉన్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు, ఈ ఫ్రెండ్ చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ గుహలు వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే మావోయిస్టులు ఏమన్నా ఇక్కడ డబ్బులు దాసిల్లా, ఆ డబ్బుల కోసం ఎతకడం జరిగింది. ఇవి బయటపడ్డాయి. ఓకే, అప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళ డంపింగ్ ఇట్లా ఏమన్నా దొరుకుద్దా అని పోలీసులు ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ గుహలు ఉన్నాయి, ఇంత పెద్ద గుహలు ఉన్నాయని అప్పుడు తెలిసిందట. అంతకు ముందు కూడా ఈ ఊర్లో కూడా తెలియలే కదా. ఊర్లకు తెలుసు కామన్ గా, మా తాత ముత్తాతలు అనుకునే వాళ్ళు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఇక్కడికి ఎవరు రాలే. ఇంత అందాలు ఇవన్నీ మనం బయట పెట్టేది. ఆ తర్వాత ఎన్కౌంటర్ తర్వాత తెలిసిన తర్వాత ఇక రావడం మొదలు పెట్టింది అనమాట. ఇప్పుడు ఇటు పోవాలా బ్రో? థ్యాంక్ యూ బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే ఇక్కడ నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం వల్ల ఈ గుహలు అనేది బయటపడ్డాయి అనమాట, బయట ప్రపంచానికి తెలిసింది. అంతవరకు గ్రామస్తులకు మాత్రమే తెలిసింది, ఆ గుహలు బయట ప్రపంచానికి తెలిసింది. కానీ నిజంగా ఇది చాలా, ఈ గుహలు మాత్రం సూపర్ ఉన్నాయి. కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకుంటారు. హన్మకొండ యూనివర్సిటీ అంటే వాళ్ళే వచ్చిండు. జనవరి 1 అట్లా అనిపించదు మనకు. ఉంటది ఫ్రెండ్స్. ఈ గుహలు దాదాపు ఒక 200 మీటర్లకు ఎక్కువ పొడుగుంటాయి. మా అంచనా బాగా చాలా దూరం పోయినాం. ఏంది దారి ఉందా లేదా? నిజంగా బ్రో చెప్తా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకప్పుడు మావోయిస్టులు నక్సలైట్ ఉన్నారంట. అంతకు ముందు పూర్వం ఎవరున్నారో, కానీ నిజంగా ఇలాంటి ప్లేస్ అయితేనే అలాంటి వాళ్ళు ఉండగలుగుతారు. ఏంది బ్రో ఈ ఒకరిద్దరం వస్తే ఇక్కడ చచ్చిపోతుంది ఈ భయానికి. ఇటు ఒకటి ఉందా మళ్ళా? అంతా సున్నం, ఇదంతా సున్నపు రాలే. వర్షం నీళ్ళకి ఎలకాకారం, ఎలుక ఆకారం అది. పోతే దీని కింద కూడా ఏమన్నా ఉంటాయి కానీ మనం సాహసం చేయలేదు. ఇప్పుడు పోలేదా? ఇటు పెట్టు ఫ్రెండ్స్. ఇటు కింద ఇంకా ఏదో సొరంగం ఉంది, మనసులో పట్టే అవకాశం లేదు. కింద ఏముందో ఇంకా, దానికి ఇంకో వే ఉందట. కనబడుతుందిగా. భయపడకు. ఇట్లా ఇది తీసుకున్నాను. చాలా చిమ్మ చీకటి ఉంది. ఖచ్చితంగా లైట్స్ అనేది తెచ్చుకోవాలి. ఎక్కరాదే అన్ని ఎక్కి చూసిండు ఫ్రెండ్ బ్రో. సాహసాలు చేస్తారు. ఆహా సూపర్. లైట్ బంద్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక అద్భుతం ఈ గుహలలో ఏంటంటే, ఇగో అర్ధచంద్రాకారంలో లైట్ పడుతుంది బరాబరి. అంటే పైన ఎక్కడో అక్కడ చిన్న హోల్ ఉంది, అక్కడ ఆ హోల్ నుంచి సూర్యరశ్మి ఇగో డైరెక్ట్ గా ఇక్కడ పడుతుంది. చూసిరు కదా ఎంత బాగుంది ఇది అర్ధచంద్రాకారం. మార్నింగ్ నుంచి ఎట్లా ఉంటది బ్రో ఇది? మార్నింగ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, చంద్రుడు లెక్కన ఉంటుందా? ఇక చూసి ఎంత బాగుంది అంటే మార్నింగ్ పూట ఇగో ఇలా ఇట్లా కనబడుతుంది అనమాట. సూర్యరశ్మి బాగా పైనుంచి పడుతుంది, ఇక కొంచెం తగ్గుతా ఉంటది ఇది.
మేము ఎక్స్పెక్ట్ రాహుల్ జాగ్రత్త, స్లోగా రా. కేసీఆర్ రాహుల్ మరి రాహుల్ కనిపిస్తున్నాయి పైన చెట్లు ఇవి, చెట్ల వేర్లు కిందికి ఇట్లా వచ్చేసి. అదే మనం వచ్చింది ఇట్లనే గానగా దిగినాం కదా. ఓకే ఫ్రెండ్స్, మేము వచ్చింది అట్లా, ఇక మళ్ళీ ఇడిపోతాను. ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ స్థానికులు లేకపోతే మాత్రం ఆగమైపోతాం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎడిపోవాలా మళ్ళీ మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతసేపు తిరిగినాం, సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ, ఆగమైపోతారు. కింద మళ్ళీ ఏదో అటు ఇది ఇంకో దారి బ్రో, ఇది కూడా ఇంకో ఇటు చూడు ఇట్లా ఉంది. కాబట్టి అప్పుడు నక్సలైట్లు మాస్తున్నారు, కానీ ఇక్కడ ఎట్లా ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళకి బందోబస్తు ఉంటది. ఇది ఒక గుహ చూడండి, ఇది కూడా వేనేనా? ఇట్లా ఆకారం దిగడానికి ఉంటుంది, లోయ. లోయనా? పెద్ద లోయ ఉన్నది, పెద్ద లోయ ఉన్నది. ఇటు పోదాం. ఇదేనా బ్రో శివలింగం ఉన్నది? ఇంకా చాలా ఉందా? అంతేనా? కింద వాటర్ ఉన్నాయా? వాటర్ లేవు, ఎక్కడ వాటర్ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ లేవు, వానకాలం అయితే ఉంటాయి కదా. వానకాలం కూడా ఉండవట, చుక్క వాటర్ ఉండదట. రైట్, ఇదే కదా ఇటు ఇంకా ఉందా బ్రో? నిజంగా అవుతావు బ్రో. రాహుల్ అక్కడ గబ్బిలాలు బాగున్నాయి పైన, అటు చాలా బాగున్నాయి, ఫుల్ వందలు ఉన్నాయి. వీడియో తీసుకోండి బ్రదర్. మన కొన్ని సినిమాలు చూసినా కదా, ఆడికి పోగానే జు 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 అన్ని ఎగిరిపోతా ఉంటాయి. రాయి ఉంది. ఆహా, ఓహో, అటు ఏమనుందా? ఓకే, పోదాం ఇటు. ఇంతేనా? అడివారికినా? ఓకే, ఇక అటు గుహ ఉంది, అక్కడ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ గుహ ఉంది, అటు ఎండ్ అయిపోయింది, అంతవరకు ఉంది, ఎండ్ అయిపోయింది. చుక్క నీళ్ళు కూడా పడదా బ్రో అటు? ఎంత వానకాలం వర్షం పడ్డా కానీ ఇనికిపోతుంది. ఎంత వర్షం పడ్డా ఇక్కడైతే చుక్క నీరు అయితే ఉండదు, మొత్తం ఇనికిపోతుందట. అందుకే పొడి పొడిగా ఉంది ఇక్కడ మొత్తం. పైన హోల్స్ ఉన్నాయి కానీ వర్షం లైట్ గా పడుతుంది, కానీ ఇక్కడ వర్షం అయితే నీరైతే నిల్వ ఉండదట, మొత్తం ఇంకిపోతుందట. ఏదో తోడింది, ముంగీసో ఉడుమో. ఇటుకి ఇంతేనా? ఇక ఉందా వెళ్ళడానికి? అవునా, పోవాలా అవతలకి? ఇంకా అటు ఉంది ఫ్రెండ్స్, అటు పోదాం. రాహుల్ జాగ్రత్త. రాహుల్ మెల్ల దిగు, జారుతున్నాయి బండలు, సపోర్ట్ తీసుకొని మెల్ల దిగు, బండలు జారుతున్నాయి, స్లోగా రా.
కింద అడిగి కింద నేను అక్కడ పోయినా కదా. ఇట్లా కిందికి పోవాలా? ఇడికి వచ్చి అడుండు ఎన్నో వావ్. వాళ్ళు ఈయన వాడుకుర్రు, ఈ అన్నలు నక్సలైట్ దీన్నే వాడుకుర్రు. ఇక రాహుల్ కొంచెం కిందికోంగు. ఫ్రెండ్స్ ఇక చూసిరు కదా, ఇది చాలా మంచిగా ఉన్నది. ఈ అప్పుడు ఇక్కడ నక్సలైట్ ఉన్నారని మనకు తెలిసింది కదా, వాళ్ళు ఇక్కడే పండుకున్నట్టున్నారు. ఈ మంచి సాపు ఉంది ఇక్కడ, ఇక్కడనే ఆడవాళ్ళు ఈడవాళ్ళు పడుకుర్రు. మంచిగా ఉన్నది. ఇలాంటి గుహలే అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. పూర్వం కూడా కోయ జాతి వాళ్ళు ఈ బందిపోట్లు ఉంటారు కదా, ఈ బందిపోట్లు లాంటి వాళ్ళు ఇలాంటి ప్రాంతాల్లో పూర్వం ఉండేదట. వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ బాగా అనువుగా ఉంటది. చీకటి పడంగానే బయటకు రావచ్చు, జనాలు దోసుకోవచ్చు. కుందేళ్ళు ఉంటది చూసిలా. మనం ఇట్లనేనా ఫస్ట్ వచ్చింది బ్రో? మళ్ళీ ఇది వేరేనా? ఇవన్నీ మాకైతే సేమే కనబడతానే, వీళ్ళు లేక మాత్రం ఆగమైపోదు. అన్ని ఒక తిరిగి ఏంటంటే బయట వేదంటే ఇది కాదంటే అలా ఏడో పోయింది, ఇప్పుడు ఎటో తెచ్చినా అర్థం కావట్లేదు. చూసినాక మళ్ళీ లోపలికి టెంపుల్ కి దర్వాజా ఉన్నట్టు, అదే తోరణం. ఆకారాలు చెట్టు చూసారా? ఏం చెట్టు ఇది? అది వేరే వాళ్ళకి కదా మరి, కొంచెం ఏం చెట్టు చెట్టు చూద్దాం. ఆ చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసిరా, మంచి వంకర తిరిగింది. అది ఏం చెట్టు అంటే ఇది బురుగు చెట్టు అంటారు మా ఏరియాలో. బురుగు చెట్టు కూడా కాదు ఇది. ఇది పాలు వెళ్తాయి, పుల్లగా పెట్టుకుంటారు వీటిని. గడ్డలు అయితే వాటి పెట్టుకుంటారు. చెట్టు ఎంత అద్భుతంగా పెరిగింది, వంకర తిరిగింది బాణం లెక్క. చూసిలా ఫ్రెండ్స్, అది చూసిరా? ఇగో అది శిలాతోరణం. మనం ఇలాంటి సినిమాలలో విదేశాల్లో చూస్తూ ఉంటాం. మన వాళ్ళు అక్కడికి పోతా ఉంటారు సినిమాలు తీయడానికి. అది ఇక్కడనే ఉందిరా నాయన అని ఓడి తెలియదు. అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో పోవాలంటే కోట్లు ఖర్చు అవుతాయి. ఈ కోట్లు ఇది జస్ట్ వేలతోనే ఇక్కడ తీయొచ్చు సినిమాలు, ఇటు రావచ్చు. టూరిస్టులు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. నేను అడిగి పోతాను ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఇగో ఇదే శిలా తోరణం. ఎంత బాగుంది. 2 బండలు వచ్చినాయి, ఇట్లా గుద్దుకున్నాయి, మధ్యలో పెద్ద బొక్క పడ్డది. ఇగో ఆహా, నిజంగా అది ఈ ప్రాంతాన్ని మాత్రం కొంచెం ఇంకా డెవలప్ చేస్తే, టూరిస్టులు వచ్చేటట్టు మంచిగా రోడ్లు వేసి వాళ్ళకు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ స్థానికులు లేకపోతే మేము ఇక్కడ దాకా రాలేకపోయేది. కొంచెం గైడ్ని పెట్టి, లేకపోతే గ్రామస్తులకే కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక వాలంటీర్గా నియమిస్తే, గైడ్ లెక్క వాలంటీర్గా నియమిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికీ గంట అవుతుంది, ఇది నా అంత దొరకలే మాకు. ఇటేదో ఇటేదో బొక్కున్నది బ్రో, అటేనా? మీకు అలవాటు అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఊరోళ్ళు కొంతమంది యువకులు మాకు బాగా సహకరిస్తున్నారు. మళ్ళీ అటే రావాలా బ్రో? మళ్ళీ ఇటు ఏదో గుహ ఉంది, అడిపోదాం. జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్. చాలా ఈ బండలు కొంచెం జారుతూ ఉంటాయి,
చాలా జాగ్రత్త రావాలి, నెమ్మదిగా రావాలి. జారిందంటే మొఖాలు చిప్పలు పలుగుతాయి. వీటిని మా ఏరియాలో కుక్కమూతిరాలు అంటారు. ఇదేనా? ఎలా కనిపిస్తుంది? బాగుంది బ్రో. బ్రో మీరు ఇక్కడ ఉండి వీడియో తీసుకుంటాం. అక్కడ మీకు సున్నం అనేది అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది బ్రదర్. అదొక ఆకారం, దానికి చదివి ఎక్కుకుంటుంది చూడండి. అది ఆకారం ఏం చెప్తుందో అర్థమైతే లేదా, రోజు రోజు కొంచెం కొంచెం పెరుగుతుంది. ఓకే, అక్కడనే ఉండు, సాగుని ఆడిపోతా. ఇది ఒక ఆకారం అంటే కొంత కొంత కాలం కొంత కొంత మారుతుంది. అప్పుడు కొంచెం ఉండే, ఇప్పుడు మొత్తం అయింది ఇట్లా. ఓకే, ఇది ఒక ఆకారానికి వస్తుంది. ఓకే, ఇది నాకు తెలిసి కోడి ఆకారం వస్తుంది అనుకుంటుంది. దాని కడుపు ఇట్లా కాళ్ళు, ఇది ఒక కోడి ఆకారం. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఇదేమి ఈ గడ్డ లాంటిది ఏం లేదట. బ్రదర్స్ ఇక్కడ ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఇది మెల్లమెల్లగా ఈ గడ్డ అనేది తయారైందట. ఇది గడ్డ అంటే ఇప్పుడు ఏదన్నా ఇంకోటి ఏదన్నా వచ్చి మట్టి కానీ లేకపోతే రాళ్ళు కానీ వచ్చి కలిస్తే తప్ప ఇంకోటి వ్యాసార్థం అనేది పెరగదు, ఏ వస్తువు అయినా అంతే సరే. కానీ స్వయంగా దీని అంతటా ఇదే ఇది పెరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇది అంటే ఈ గుహ అంటే ఇది నేను ఒక వీడియోలో చూసిన ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, భూమి పైన కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటే ఇలాంటి పెరగడము కరగడము జరుగుద్దని విన్నా, కానీ పూర్తిగా అది నాకు గుర్తులేదు. ఈ గడ్డ అయితే పెరుగుతుంది, మనోడు ఎప్పటికి వస్తారు కాబట్టి దీన్ని గుర్తుపట్టిండు. ఇది ఏదో ఆకారం లాగా ఒక పెరుగుతుంది. ఇది ఇంకెంత పెరుగుతుందో చూడాలి. మనోడు చెప్తావు కదా మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ చెప్తా. కొంచెమే ఉండే కానీ ఇప్పుడు కొంచెం కొంచెం పెరిగిపోయింది. కోడి ఆకారం లాంటి లెక్క అనిపిస్తుంది నాకైతే. రెప్పలు, స్టమక్, ఈ కాళ్ళ లెక్క అనిపిస్తుంది ఇవి రెండు. అదే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కొన్ని రోజుల కాలానికి ఏమన్నా తేడా చేంజ్ అవుతుందో చూడాలి ఇక. అదే ఇది తనంతటి అదే పెరుగుతా ఉంది అది. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మొత్తం సున్నం లెక్క కారుతా ఉంది, మొత్తం కారుతుంది కిందికి. ఇది కూడా అంతే కారింది. ఇగో ఇది కూడా అంతే, ఇది ఇంకా బాగా కారింది సున్నంలాగా. అంటే ఇది తనంతటి తాను ఎక్కువ అదైతే అయింది. ఎట్లా అర్థం, భూమి పైన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే కూడా ఏదో చేంజెస్ భూమి చేంజెస్ ఉంటుందని కూడా నేను పోవచ్చు. ఇటు ఏదో బొక్క ఉంది, ఆ బొక్కలో ఉంది, అలా పోయేస్తా. రావులు అన్నీ ఉండు ఫ్రెండ్స్, నూరా బ్రో పట్టుకొని. ఫోటోగ్రాఫర్స్ మీరా? నేను రాజు. ఓహో, సూపర్. ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మనుషులు దాచుకునే విధంగా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఈ స్థానికులకు ఈ ప్రాంతంలో బ్యాగ్ దొరికిందంట. ఇగో ఈ ప్రాంతంలో బ్యాగ్ దొరికిందంట. అంటే అప్పుడు వాళ్ళు నక్సలైట్లు ఇక్కడ దాచుకున్నట్టు ఆ బ్యాగ్ దొరకడంతో ఇక్కడ స్థానికులకు అర్థమైందని చెప్తున్నారు. బ్యాగ్ ఇది అంటే ఇంత లోపలికి వచ్చి దాచుకుంటే తప్ప బయట వ్యక్తులకు ఎవరికి ఎవరైనా వచ్చినా కూడా కనబడకుండా ఉంటా, తెలియకుండా ఉంటది అనమాట. ఇలానా ఇలా బాటిల్ దొరికినాయా ఫ్రెండ్స్? ఇగో ఇలా బాటిల్స్ దాచి పెట్టుకున్నారట వాళ్ళు నక్సలైట్లు.
ఎన్ని రోజులు కనబడ్డాయి బ్రో మీకు అది? ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే 2016 అనుకుంటా బ్రో. 16 లో చూసినాం మేము బాటిల్స్. 16 లో వచ్చిన ఇందులో అప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. 2016 లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవి కనబడ్డాయి. అవి పాతగా ఉన్నట్టు కనబడదా? ఓల్డ్ మొదట్లో వచ్చినాయి అవి. అది అసలు ఇంతవరకు అది బాటిల్ ఇప్పుడు ఉన్నాయి అవి మీ కాడ? లేదు బ్రదర్, ఇక్కడనే పక్కనే పెట్టేసిన. తీసుకుపోవడం దేనికి? ఇక్కడ మీ ఊర్లోకి ఇస్తే ఒక మ్యూజియం అవుతుంది. తీసుకెళ్ళి అప్పుడు ఇంకో అబ్బాయి ఉండే బ్యాగులు వేసుకుంటా. ఇక్కడ కూడా ఫోన్ వస్తుందా ఇది? మావాడు అనుకుంటు బ్రో, మావాడు భయపడతాడు. భయం కాదు బ్రో, ఓకే రండి బ్రదర్. మనం ఇది నెంబర్ 3. రాహుల్ జాగ్రత్త. ఇది అసలైన అంటే సాహసం. ఇది కిందికి రండి. ఇటేనా శివలింగం ఉంది? ఇటేనా బ్రో? కోడి ఫ్రెండ్స్, ఇక్కడ కోడి ఆకారం ఉన్నట, అక్కడ వేసి చూద్దాం. రాహుల్ జాగ్రత్త. దా బిడ్డ దా, ఎన్ని రోజులు సుఖం అంతా వెళ్ళాలి. ఓహో మై గాడ్, గబ్బిలాలని అవన్నీ ఒకసారి ఇటు వెళ్ళిపోయింది. వాళ్ళు వీడియో తీసినప్పుడు ఆ టైంలో స్లైడింగ్ కొంచెం మనం ఎడుగుదామా? బ్రో భయపడ, వాళ్ళు వెనుకున్నారు. రాగు ఇట్రా. ఇదంతా అదే, ఇదంతా అదే కదా. కన్ను మూసుకోరు. గబ్బిలం ఫ్రెండ్స్, గబ్బిలాలు అయితే బాగున్నాయి గుహల. అంటే మొత్తం భయపడు, కళ్ళు మూసుకో, కళ్ళ మీద దాడి చేస్తుంది. ఇట్లాంటి భీమన వర్షానికి కరిగి ఇట్లా ఫామ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇగో వర్షానికి కరిగి ఇట్లా అయినాయి. ఇక్కడ అంతే సున్నం కదా, హెవీగా 3-4 రోజులు, వారం రోజులు ముసురు పడితే ఆ నిమ్ము బాగా ఇచ్చి కారుతా ఉంటాయి. స్లో 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 స్లో, భయపడకు, కళ్ళు మూసుకో, భయపడకు. చూసారా?
ఇట్లా కరుగుతానే అన్నమాట. భయపడకు. వచ్చినా పైకి పోవాలా బ్రో? ఎటు పోవాలా? వేరే కలిసి వెళ్తుంది, ఏది పెట్టాలి మళ్ళీ లెక్కనే రావాలా? లేదు అటే వెళ్తాం. ఓకేనా? మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం లేదుగా, అటే పోదాంగా. దా రాహుల్, మోకాళ్ళ మీద రావాల్సి వస్తుంది. మోకాళ్ళ మీద రాట్లేరా? రాహుల్ ఇగో ఇలా వన్ సైడ్ రావాలి. రాహుల్ ఫస్ట్ నువ్వు ఆనే ఉండు, నేను లోపల పోయిన తర్వాత నువ్వు కెమెరా నాకు ఇచ్చేసి. దా రాహుల్, కెమెరా ఇచ్చేసి. సైడ్ బ్రో ఇది అందుకో ఆ కెమెరా. బ్రో ఇలా దొడ్డుగున్నా వాళ్ళు ఎట్లా వస్తారు బ్రో? ఇగో ఇట్లా నా లెక్క, ఇగో ఇట్లా బ్రో పక్కన ఇంకోటి అలాగే తీసుకురాలి. బ్రో ఇగో ఇది పట్టుకో. లైట్ పెట్టా రాహుల్ అట్లేరా? దొడ్డుగున్న వాళ్ళు వస్తారా బ్రో? ఇళ్ళకెళ్ళి కష్టమేనా? ఇంకోటి అక్కడ ఉంటుంది బ్రో, ఇంకోటి దాంట్లోకి ఇబ్బంది అయితే నేను దీంట్లోకి తీసుకొస్తాను, వాళ్ళకి తీసుకొస్తాను. అదే ఇంకా ఘోరం సింపుల్ గా ఉండాలని. ఇటేనా బ్రో? అటు పోవాలా? ఇది ఇంకో అట్టకెళ్ళి ఉంటుంది చూసుకో పక్కన. ఈ అట్టకెళ్ళేది అట్టది ఇంకా ఇబ్బంది ఉంటుంది, అలా ఇంకా కింద వండుకుని రావాలి. ఇదే కదా మనం వచ్చింది? అది కాదు ఇంకా వేరే మనం వచ్చింది ఇది కాదు, ఇది 4వ భాగం. ఓ అంతేనా? ఓకే ఇటా ఒకటి కింద అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి రావాలి, చూపిస్తారు. ఇక్కడ నుంచి కనిపిస్తారు. ఇందులో నుంచి రావాలా? ఓహో అట్టకెళ్ళి మళ్ళీ అటెండ్ వస్తుంది. ఇటు కొంచెం ముందు పడి అక్కడ ఇవ్వండి బ్రదర్, ఆ ముళ్ళకాడి వంట ఇంకా సైడ్ ఏమాట మళ్ళీ ఎక్కడికి వస్తాము అని ఒకసారి ఎట్లా చూపిస్తా. మొత్తం సున్నంతోనే అట్లకెళ్ళి కూడా రావచ్చు. మళ్ళీ ఇంకేమైనా ఉందా అంటున్నా? లేదు మనం మీకు మెయిన్ చూపిస్తాం. వేనా? ఓకే అక్కడ మూలకి వెళ్ళి రాండి ఒకసారి, అంటే నీకు కనిపిస్తుంది మళ్ళీ. ఓకేనా? మనం అక్కడ నుంచి వస్తుంది మళ్ళీ. ఓహో ఇది భయంకరంగా ఉన్నది, భయంకరంగా దూరం దారుణంగా ఉన్నది. ఇందులో నుంచి తీసుకొస్తాం. ఓకే ఇబ్బందులు పడేది సాహసాలు చేస్తుంది అది. ఓకే ఇటా ఇది మాత్రం మంచిగా ఉన్నది బ్రో ఇది. ఆహా ఇది మంచి చక్కగా ఉంది కదా. మర్రి ఊడలు ఇది. ఎక్కువ కనిపిసేది ఇక్కడనే. స్లోగా 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 రా. ఫ్రెండ్స్ ఇక చూసిల్లా, భయపడకు 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 భయపడకు. ఓకే ఇట్లా క్రాస్ కరా, క్రాస్ కరా, క్రాస్. ఒక చెయ్యి ఇటు పెట్టు, ఒక చెయ్యి అవతల పెట్టుకో, అటు పక్క పెట్టుకో. రైట్ ఎట్లా రా, ఇట్లా ఇదే స్టైల్ రా. ఒకటి జాగ్రత్త, మెల్లగా. ఓకే మా వచ్చి నేనిచ్చా.
అది పైనుంచి గుట్ట కిందికి వచ్చినాం బ్రో. ఇప్పుడు బండి పెట్టావా? కిందికి వచ్చినామా ఫ్రెండ్స్? పెట్టు ఫ్రెండ్స్. మేము మనం స్టార్టింగ్ లో పైనుంచి వచ్చినాగా, ఇప్పుడు తిరుకుడు కిందికి వచ్చినాం. బయటికి పోతాం గుట్ట కిందికి. బయట నీకు బాగా అనిపిస్తుంది అడవి. ఒక వన్ సైడ్ ఎగ్జిట్ ఇదేనా ఫ్రెండ్స్? మనం పైనుంచి లోపల దిగి అటు తిరుగుడు మళ్ళీ కిందికి వచ్చినాం. గుట్ట కిందికి వచ్చినాం. మనం గుట్ట పైకి పోయిన స్టార్టింగ్ గుట్ట కిందికి వచ్చినాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే స్థానికులు, ఈ ఫ్రెండ్స్, ఇగో ఇటు శివలింగం పోయే దారట. శివలింగం దగ్గర అక్కడ మనిషి ఎముకలు వాటికి సంబంధించి ఒక శివలింగం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక శివలింగం ఉందంట. అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ ఈ టూరిస్టుల కోసం ఈ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఇలాంటి ఏర్పాటు చేసారు. శివలింగము, దారి, ఎగ్జిట్, ఇట్లా దారి వచ్చిన టూరిస్టులు దారి తప్పకుండా ఈ యారో మార్క్స్ కల రంగులతోటి ఈ యారో మార్క్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం అక్కడికి పోదాం, శివలింగం కాడికి.